కేసీఆర్ సారు 48 గంటలు ఎలక్షన్ ప్రచారం చేయొద్దని ఈసీఓలు ఆర్డర్ ఇచ్చిండ్రు. నిన్న రాత్రి 8ంటికే సార్ ప్రచారం బంద్ చేసి ఇంటికి పోయిండు. ప్రచారంలో కాని మాటలు మాట్లాడిండని కాంగ్రెస్ వాళ్ళ కంప్లైంట్ మీద ఈసీఓలు సార్ ప్రచారానికి నిషేధం పెట్టిర్రు. అది ఇప్పుడు అధికార ప్రతిపక్షం నడుమ పెద్ద యుద్ధానికే తోవబడ్డది. సర్కార్ మీద బీజేపీల మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు గరం అవుతున్నాడు. మోడీ రేవంత్ ఇద్దరు కలిసి చేసిన కుట్రల భాగమే కేసీఆర్ మీద ప్రచార నిషేధం అని అనుకొచ్చిండు. కేసీఆర్ విద్వేష ప్రసంగం చేసిండా? ఒక వర్గం పేదల్ని మనుషులుగానే చూడడం, మేము వాళ్ళ హక్కుల్ని హరిస్తామని చెప్తుంటే స్వయంగా ప్రధానమంత్రి ఎందుకు కనబడతలేదు మోడీకి? ఇది ఎందుకు ఒక దేవుడు బొమ్మను ఉపయోగించుకొని తిరుగుతుంటే ఎందుకు కనబడతలేదు మోడీ చేసే పని ఈసీకి ఎందుకు కనబడతలేదు? రేవంత్ రెడ్డి ఓట్లు పెట్టుకుంటే తప్పనిపిస్తలేదు, ఫేక్ వీడియోలు రిలీజ్ చేసుకుంటే తప్పనిపిస్తలేదు వాళ్ళకు. మరి మోడీ రేవంత్ విద్వేష ప్రసంగాలు ఫేక్ వీడియోలు ఈసీకి కనిపిస్తలేవా? కాంగ్రెస్ లీడర్లు నేత కార్మికులను అవమానకరంగా మాట్లాడినప్పుడు అధికార పార్టీ అన్న మాటలను తప్పుడుగా చూపించి కంప్లైంట్ చేసిరని మండిపడ్డాడు. అసలు మా కేసీఆర్ సార్ బస్సు యాత్రను సురు చేసే వరకల మోడీకి సీఎంకు ఇద్దరికి వణుకుడు సురువైంది. కాళ్ళ కింద భూమి కంపిస్తున్నది. ఇద్దరు కలిసి ఎట్లా చేసన్న కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారు. అలా పప్పులు ఎన్ని కుక్కరాలు ఉడకబెట్టినా ఉడకయ్యని అనుకొచ్చిండు. ఒక్కసారి కేసీఆర్ ప్రజలకు రావడం మొదలైన తర్వాత మిర్యాలగూడ నుంచి వరంగల్ చేరుకునే వరకే 6 యాత్రలతోనే వణికిపోయినరు ఇద్దరు మోడీ రేవంతులు. దాంతోనే కుట్ర చేసి కేసీఆర్ గారి ప్రచారాన్ని ఆపాలని ప్రయత్నం చేసి ఒక ఊరికి మించి ఒక ఊరు పోతున్న కొద్దీ ప్రజలు కేసీఆర్ వెంట నడవాలని, కేసీఆర్ వెంట అడిగేయాలని, కేసీఆర్ బస్సును ముట్టుకోవాలని, కేసీఆర్ను తాకి సంతోషపడాలని, మా మద్దతు తెలియజేయాలని, కేసీఆర్ నడవండి మీరు ముందు మేము వెనకాల మేము ఉన్నామని చెప్పి కేసీఆర్తో భుజం కలిపి నడుస్తున్న సందర్భాన్ని చూసి భయపడిపోయి ఇవాళ ఇటువంటి చిల్లర ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇటువంటి ఏవి కేసీఆర్ ఆపలేవు. కేసీఆర్ ఈ రోజు ప్రచారం చేస్తే ఎట్లా ఉండేదో కేసీఆర్ ఆపడం వల్ల అంతకు మించిన రెట్టింపు మద్దతు వస్తుంది తెలంగాణ ప్రజల నుంచి. తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమైపోయింది కేసీఆర్ అంటే జనం ప్రభంజనం చూసే భయపడుకుంటా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ని అడ్డుకుంటుంటే ప్రచారానికి మించి రెట్టింపు ప్రజా మద్దతు వస్తుంది, మాకేం ఫికర్ లేదని అంటున్నాడు. ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే రేవంత్ కు నోటీసులు, మా సోషల్ మీడియా ఇన్ఛార్జి క్రిషాంక్ అరెస్ట్, మా అధినేత కేసీఆర్ కి మాత్రం ప్రచార నిషేధమా అని అనుకుంటా నిప్పులు జరిగిండు. మరి చూడాలి పంచాయతీ ఏడు దాకా పోతుందో రేపు ఏం కథను. ఎలక్షన్ల డేట్ దగ్గర పడుతున్న కొద్దీ లీడర్ల నడుమ మాటల పదును పెరుగుతుంది. ఏమంటే మొన్న మోడీ సార్ వచ్చి సీఎంను కాంగ్రెస్ పార్టీని షీల్చి చెండాడి పోయిండు. కథం పువ్వు గుర్తు పార్టీ చేతు గుర్తు పాటోళ్ళ నడుమ జగడం ముద్రింది. బండి సంజయ్ అన్ననైతే సీఎం సార్కే వార్నింగ్ ఇస్తుండు. వామ్మో, బండి సంజయ్ అన్న వైబ్రేటర్ లెక్కనే ఊగిపోయింది కదా సీఎం సార్ మీద కోపంతో. మా మోడీనంటవా అని బేడీలేయిస్తా జాగ్రత్త అని శివతాండవం చేసిండు. ఇవాళ ఏం వారమన్నా బుధారం అని చూసి బుధగరిచ్చుడు ఉండదు. మా మోడీ జోలికొస్తే శీఘ్రం చేస్తాం జాగ్రత్త అన్నట్టు వార్నింగ్ ఇస్తున్నాడు. సీఎం కు గాడిద గుడ్డిలో కూడా మోడే కనిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రచారంలో ఓ గుడ్డు పెట్టుకుని నరేంద్ర మోడీ గాడిద గుడ్డి ఇచ్చిండా అని మాట్లాడుతున్నాడు. అందుకే గుడ్డులో కూడా మోడే కనిపిస్తున్నా ఎక్కిరిచ్చిండు. ఇవాళ ఏమంటుండంటే రేవంత్ వచ్చి ముంగట ఒక గాడిద గుడ్డో కోడిగుడ్డో ముంగట పెట్టి నరేంద్ర మోడీ గారట తెలంగాణ కేవీలో గాడి గుడ్డిచ్చిండా అంటున్నాడు. నేనన్న రేవంత్ అన్న నీకు నరేంద్ర మోడీ గారు అంటే భయం చాటేది. ఇవాళ మాట్లాడుతుండే ఏం మాట్లాడుతుంటే నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమియలే, అందుకే యువకులు వచ్చి మాకు గుడ్డు చూపడుతుంటే ఆ గుడ్డు చూస్తే భయం అవుతుంది. ఆ గుడ్డు లోపల కూడా మోడీ గారు చూస్తున్నారు రేవంత్ అన్న. నేను ఆ గాడి గుడ్డు ఎట్లయితుంది? ఇవాళ పేదలకు రేషన్ బియ్యం ఇచ్చిండన్న నరేంద్ర మోడీ, పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చిండు. అది గాడిది గుడ్డు లెక్క కనబడుతుందా అన్న నీకు? స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ నిర్మించిండన్న, అది గాడి గుడ్డు లెక్క కనబడుతుంది అన్న రేవంత్ అన్న నీకు? పేదలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిందన్న, అది గాడిది గుడ్డు లెక్క కనబడుతుంది ఆ రేవంత్ అన్న నీకు? తెలంగాణకు మోడీ ఏమి ఇయ్యలేదంటవా? ఎన్నిచ్చిండో చూడు అని వరుస పెట్టి లెక్కలు చెప్పిండు. ఇప్పటికీ రేషన్ బియ్యం ఇస్తున్న దేవుడయా మోడీ కాదా? మోడీ సార్ రేషన్ బియ్యం ఇయ్యకుంటే తెలంగాణలంతా మన్ను బుక్కి బతికేటోళ్ళేమో పాపం. ఆ మోడీ దేవుడు రేషన్ బియ్యం ఇచ్చేపటికనే తిని బతుకుతున్నాం మనమంతా. మోడీ సార్ బాత్రూమ్లు కట్టించిందట. అంత ముందు మనకు బాత్రూమ్లు అంటే ఏందో తెలియకపోతుండే. మోడీ వచ్చినాకనే సాటుకు బాత్రూమ్ పోవాలని తెలిసింది. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇప్పించిందట. ఆ దిక్కుమాలిన వ్యాక్సిన్ వల్లనే కదా ఎక్కడోళ్ళక్కడ ఎండిన చెట్టు కాకులు రానట్టు పిడాత రాలిపోతున్నారు. ట్రయల్స్ జరగకుండా సర్టిఫై లేకుండా అప్పటికప్పుడు బెల్లం పానకం ఇచ్చినట్టు వ్యాక్సిన్లు ఇచ్చి మందిని గండాల పాలు చేసిర్రు అని అనుకుంటా వ్యాక్సిన్ల మీద దునియానే దుమ్మెత్తిపోస్తుంది సర్కార్ల మీద. ఇంకో దిక్కు నువ్వు ఇట్లా బిల్డప్ ఇచ్చి వ్యాక్సిన్ల గురించి చెప్పుకోకే బండన అన్నట్టు ఇవన్నీ ఇచ్చిండు మా మోడీ. ఇవి గాడిద గుడ్డ అని అంటున్నారు. బరాబర్ తెలంగాణలో ఒక గాడిద గుడ్డే ఇవన్నీ. రేషన్ బియ్యం ఇచ్చిండు, పాయకాన్లు కట్టించిండు, ఇంకేం చేస్తాడు మా మోడీ అని చెప్పుకునేందుకు కొద్దిగానే ఏం అనిపిస్తలేదా బండన అని అనుకుంటా మస్తుగా మండిపడుతున్నారు. బీజేపీ అంటేనే బీపీ లేచిపోయే జనమిగా.